హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. మళ్ళీ మీ ముందుకు శ్రీనివాస్ వచ్చేసాడు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ తోటి. అదేంటంటే ఎక్కడ చూసినా సమాజంలో ఇప్పుడు అవినీతి అవినీతి అవినీతి, కల్తీ కల్తీ కల్తీ, లంచం 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 ఎక్కడ చూసినా ఉంది. చిన్న స్థాయి పని నుంచి పెద్ద పని వరకు కూడా లంచం అడుగుతున్నారు. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పెద్ద స్థాయి అధికారం కూడా లంచాలు ఇవ్వాల్సింది. చేయి తడిపితే కానీ పని కాదు ఫ్రెండ్స్. లంచం అనేది కంపల్సరీ అయిపోయింది. మనకి అవినీతి నిరోధక శాఖ ఉందా అంటే ఉంది. మరి అనీస అధికారులు దాడి చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, చట్టరీత్యా వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. కానీ అవినీతి అనేది పోవట్లేదు సమాజంలోంచి. మళ్ళీ అదే అదే కొనసాగుతూ ఉంది. మన దగ్గర పెద్ద స్థాయి న్యాయాధికారుల నుంచి చిన్న స్థాయి ప్యూన్ వరకు కూడా ఎంతోమంది అవినీతిలో చిక్కి మనకు తెలుస్తూనే ఉన్నది. వాళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయి. నా దృష్టిలో అవినీతి తీసుకోవడం ఎందుకు జరుగుతుందంటే నా దృష్టిలో 3 కారణాలు ఉన్నాయి లంచం తీసుకోవడం, అవినీతి పాల్పడడంకి. ఒకటి, చట్టానికి అస్సలు భయం లేకపోవడం. రెండోది, స్వాతంత్రం నా జన్మ హక్కులాగా లంచం తీసుకోవడం కూడా నా హక్కే, ఎందుకంటే ఎదుటివాడి పని చేస్తున్నాను కదా, ఏదో ఒక ప్రతిఫలం మెచ్చుకోవాల్సింది అనే ఒక భావన. మూడోది, నీతి, నిజాయితీ, మంచి గుణము, ధర్మం అవి తెలియవు ఫ్రెండ్స్. ఆ టైంలో అవి గుర్తుకురావు. ఆలోచించండి, మీరు లంచం తీసుకుంటున్నారంటే ఎదుటివాడు ఎంత బాధపడుతున్నాడో. మీ లంచంలో అతని బాధ, అతని కన్నీళ్లు, దిగులు దాగి ఉంటాయి ఫ్రెండ్స్. మీకు లంచం తీసుకోవడం వల్ల అవినీతి సొమ్ము సంపాదించడం వల్ల తాత్కాలిక సుఖం రావచ్చు, కానీ దాని ప్రతిఫలము మీ వంశం మీద, మీ పిల్లల మీద పడుతుంది. ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందంటే వాటి శిక్షలు అవినీతికి పాల్పడితే మీరు గుర్తుకు కూడా రాదు ఫ్రెండ్స్. మన జీవితం నీటి పొడుగ లాంటిది. మన గుండె గడియారం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. మీరు ఇక్కడ సంజాయిషి ఇవ్వకున్న అవినీతికి పైన వెళ్ళాక భగవంతుడికి జవాబు చెప్పాల్సిందే, శిక్షలు అనుభవించాల్సిందే. మన పురాణాల్లో గరుడ పురాణం కానీ భగవద్గీతలో కానీ పరమాత్మ చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. ఇలాంటి అధర్మం చేసేవాళ్ళు, అవినీతి చేసేవాళ్ళకి శిక్షలు భయంకరంగా ఉంటాయి. వారికి జన్మలు పశు జన్మ కానీ, సర్పజన్మ కానీ, పురుగు లాంటి జన్మలు వస్తాయి. ఇంకా భయంకరమైన జన్మలు వస్తాయి. ఆలోచించండి. వద్దు, అవినీతికి పాల్పడకండి, లంచం తీసుకోకండి, కల్తీ చేయకండి. మారండి మారండి మారండి. నా విన్నపం ఏంటంటే, ఈ ప్రవచనాలు చెప్పే గురువులకందరికి కూడా మీ మాటలు వింటారు, భగవంతుడి గురించి చెప్తారు, చాలా మంచిది. కానీ మీరు అవినీతి చేసిన, అధర్మం చేసిన, కల్తీ చేసిన ఎలాంటి శిక్షలు ఉంటాయి కూడా చెప్పండి. సమాజం మారాలి. ఒక మనిషి మారినా కూడా సమాజం మారుతుంది. మనము అవినీతిని పారదోలుదాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.